ఏడికొచ్చిర్రు? గ్రాసరీ. అయ్యో కనిపిస్తలే, మ్యాగీ ప్యాకెట్లే కనిపిస్తున్నాయి అన్ని. పెళ్ళికి ఇవి సరిపోతాయా మరి? అవునమ్మే, దీనికన్నా పెద్దగా ఏది ఉండయి. మనం మొత్తం ఏదంతా పోయేసి వచ్చినాం కదా, మొత్తం తిరిగేసి ఇప్పుడు ఇల్లు పోవాలి. దావత్ కదా, ఎయిర్బిఎన్బికి సామాన్ తీసుకొని వచ్చినాము. ఇక్కడ చూస్తే ఉల్లిగడ్డ సంచింది కదా పెద్దది. కట్టాడో అది కూడా తెలియాలి. ఇప్పుడా బర్నింగ్టన్కి వచ్చి వీళ్ళు అన్నీ లేపుతారు. ఇక చూద్దాం ఏం లేపుతారా. ఎందుకు హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఫైనల్లీ మా ఇంట్లో దావత్ అనేది షురూ అయిపోయింది. ఇక దావత్ ముందు రోజు వచ్చేసి సామాన్లు ఏవేవి ఉన్నాయి ఏవి లేవు అనేది మొత్తం చిట్టీలు రాసుకుంటాం కదా చిన్నగా ఉన్నప్పుడు. సో మేము కూడా అట్లనే చిట్టీలు అన్నీ రాసుకున్నాం ప్లానింగ్ చేసుకుంటా. సో ఫైనల్లీ మేము షురూ అయిపోయినాం. సో పొద్దుగాల కుల్ఫీతోని బ్రేక్ఫాస్ట్ చేసుకొని అట్లనే షాపింగ్ చేయడానికి స్టార్ట్ అయిపోయినాం ఇక. సో మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి రెస్టారెంట్ డిపో. సో రెస్టారెంట్ డిపో ఏంటంటే చాలామంది రెస్టారెంట్స్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడనే హోల్సేల్లో తీసుకుంటారు. సో బల్క్లో ఏమైనా కావాలంటే తీసుకొచ్చి తక్కువలో పడుతుంది, కానీ లోపలికి వెళ్ళేందుకు రెస్టారెంట్ కాదు కావాల్సి వస్తుంది. సో ఇవాళ దావత్ కదా, ఎయిర్బిఎన్బికి సామాన్ తీసుకొని వచ్చినాము. ఇక్కడ చూస్తే ఉల్లిగడ్డ సంచింది కదా పెద్దది, పెద్ద ఉల్లిగడ్డ సంచి అనేది ఒకటి తీసుకున్నాము కదా. ఇంకొకటి మన అల్వెల్లిగడ్డ పేస్ట్ చేస్తాం కదా, దానికి జింజర్ గార్లిక్, ఇంకా ఇదేమో పొటాటోది బాక్స్. ఇక పొటాటో బాక్స్ ఉంటాయి మొత్తం 50 LB అంతా. ఫైనల్లీ ఇక్కడ షాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ కాస్కోలో కలుద్దాం. కాస్కోల్ని మొత్తం ఫుల్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డాలర్ ట్రీకి పోదాం. ఇగో మనం మొత్తం ఏదంతా పోయేసి వచ్చినాం కదా, మొత్తం తిరిగేసి ఇప్పుడు ఇల్లు పోవాలి. దీంట్లో ఏమి నీకు ఏం కావాలి చెప్పు, లాస్ట్ టైం కావాలా తిరిగేసి వస్తాం. ఏం చేయడానికి ఏం చేయాలి, ఏమేమి చేయాలి? ఏమన్నా అన్నం కూరగాయలు మిగిలితే అన్నం మిగిలితే వేసుకొని పెట్టుకోండి, అర్థమైందా? అట్లా అంటే ఏది బాగుంటుంది, పెద్దది ఇల్లు ఎక్కువ వస్తుంది కదా. దుకాణానికి పోయినా కొద్ది సామాన్లు అన్నీ విరిగిపోతున్నాయి. మళ్ళీ ఇప్పుడు పటేల్ బ్రదర్స్కి పోవాలి. చిన్న కలిసి దొరుకుతున్నాం. పెళ్ళికి ఇప్పుడు ఎన్ని కావాలా? 21. పెళ్లి షాపింగ్ 21 అది పక్కకు పెట్టేసి మళ్ళీ కోకోనట్ తీసుకుంటుంది. పుస్తక మెటల్ పెట్టాలంటే అది కావాలి, 2 కుడుకలు కావాలి. ఓకే 25 అనుకుంటా. పట్టపిట నీటికి మళ్ళీ ఇంత అవి పెళ్లి కంటా పెళ్లికి ఇవి సరిపోతాయా మరి? అవునమ్మే, దీనికన్నా పెద్దగా ఏది ఉండయి. మంచిగా ఉంది ఇది. ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ ఇది ఫస్ట్ పెళ్లికి పెడదాము, అర్థమైందా? గ్లాస్కోళ్ళు ఉన్నాయి, చిన్నగా ఉంటాయి. చిన్న ఏదైతే ఉన్నదో అది ఎయిర్బిఎన్బి మనం తినొచ్చు. ఇవన్నీ స్కూల్లో మనం ఏడికొచ్చిర్రు? పెళ్లి షాపింగ్
గ్రాసరీ అయ్యో కనిపిస్తలే, మ్యాగీ ప్యాకెట్లే కనిపిస్తున్నాయి అది తిందాం ఇప్పుడు. సో ఫైనల్లీ 15 రోజుల్లో కూడా షాపింగ్ అయిపోయింది. సో ఇక్కడ కూడా సామాన్లు గట్టిగానే తీసినాం. సో చూడాలి ఎట్లా పడతాయో కార్లో. కారు నిండిపోయింది సామాన్లు, టైట్ అయిపోయింది అంత. ఏమున్నాయి అన్నం ముందు సరిపోతుంది అందరికి, చాలకపోతే బాగున్నాయి. సో గైస్ చీకటి అయిపోయింది. సో కారు కూడా ఫుల్ అయిపోయింది. సో ఇవాళ వచ్చేసి సామాన్లు ఇంతనే పడతాయి మనకు. సో మిగతా ఇంకా చాలా సామాన్ ఉంది రేపు తీసుకునేది. రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్. మంచిగా వాడింది, పక్క కూర్చున్నామే మంచిగా వాడింది, నందేశ్వరింది. కానీ దగ్గరలో మంచిగా గుడి మంచిగా ఉంది కదా దగ్గరలో. హే గైస్ గుడ్ మార్నింగ్. మళ్ళీ కాస్కోకి వచ్చేసినాం పన్నీర్ తీసుకొనికే. పటేల్ బ్రదర్ ఏం తీసుకున్నాం? రైస్. తీసేసుకుందాం, మొన్ననే పోయినాం కదా దాంట్లోనే తీసుకుందాం అయిపోతుంది. ఎట్లా వాల్మార్ట్ పోవాలి, ఇంకా వాల్మార్ట్ వచ్చేయలే, అదొక్కటి అయితే మనది అంతా అయిపోయాయి. వాల్మార్ట్లో లిస్ట్ రాసిన ఇప్పుడు ప్రైస్ రేట్లు ఉంటాయి కదా తక్కువకి. ఏంటిది? టమాటో కెచప్ ప్రైస్ రేట్ అయినా సరే. ఆపిల్స్ బనానాస్ లిస్ట్ కూడా చూసినా. ఆగు కార్ వస్తుంది ఏడబెట్ట. షాపింగ్ చేసేసి తకాంచిపోయినాం. ఇక లంచ్ టైంకి చీపోట్లోకి వచ్చేసినాం. నడవండి. ఇప్పుడు ఈ బర్లింగ్టన్కి వచ్చి వీళ్ళు అన్నీ లేపుతారు, ఇక చూద్దాం ఏం లేపుతారా. ఏం కొనుక్కుంటారు? రెండు తీసుకో. ఇన్నిగా నేను కొబ్బరికాయలు ఎందుకు ఎందుకు ఇన్నిగా కట్టాడు అది కూడా తెలియాలి. అడుగు ఫోన్ చేసి ఇప్పుడా ఎట్లా మరి కొడతాడో లేడో ఎన్ని. సో గైస్ పెళ్ళికి వచ్చేసి కొబ్బరికాయలు ఇంకా తమలపాకులు కావాలని చెప్పిన పంతులు. సో అట్లా అని తీసుకున్నాం. నువ్వు ఆనే అయిపోయినావు, నడు. చేస్తారా? సో బిల్లింగ్ దగ్గరికి రాగానే నాకు థమ్స్అప్ కనిపించిన ఉండే. సో ఉన్నాయని ఫ్రిడ్జ్లకి తీపిచ్చిన. సో ఇట్లయితే కాదనేసి వాళ్ళ గోదాంలోకి ఒక కార్టన్ తెప్పించుకున్నా థమ్స్అప్ది. సో నాకు చిన్నగా ఉన్నప్పుడు థమ్స్అప్ మస్తు ఇష్టం ఉంటుండే. సో నేను మా డాడీ ఎవ్రీడే నైట్ వచ్చేసి లిటరల్గా డైలీ కలిసి థమ్స్అప్ తాగుతుండే. సో అట్లా అలవాటు అయిపోయింది అప్పుడు. కానీ ఇలా యూఎస్కి వచ్చినప్పటి నుంచి షుగర్ అనేసి క్యాలరీస్ అనేసి అదంతా చూసుకొని ఏం తాగలేదు. సో ఇప్పుడు మా డాడీ వచ్చింది కదా, సో ఎంబడి తాగడానికి అనేసి కార్టన్ తీసుకున్నా. సో రీక్రియేట్ చేసుకుంటున్నాం మెమరీస్ అనేది అంతే.
గైస్ మోస్ట్ ఆఫ్ ది షాపింగ్ వచ్చేసి గ్రాసరీస్ది అయిపోయింది. రేపు వచ్చేసి కేక్ పికప్ చేసుకొనికి పోవాలి ఎంగేజ్మెంట్ది. ఇంకా ఫ్లవర్స్ తీసుకొని రావాలి, పూల దండలు అవి ఆర్డర్ చేసినుండే. ఇంకా రేపు ఈవినింగ్ వచ్చేసి ఎయిర్బిఎన్బికి మూవ్ కావాలి మనం. సో ఇంత సామాన్ అంతా తీసుకొని పోవాలంటే ఇక చూడాలి ఇక ఏమవుతుందో రేపు. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వ్లాగ్. సో దీంతో ఈ వ్లాగ్ అనేది ఎండ్ అయింది గ్రాసరీస్ది. సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఇంకా రేపు ఎయిర్బిఎన్బికి పోవాలి. సో అది కూడా నేను చూపిస్తా. గుడ్ నైట్, బాయ్. 111 ఇది తీసుకుంటా చూడాలి.